ఓం నమో వెంకటేశాయ. అనంతకీర్తిం వరదం ప్రసన్నం పద్మాసనం సేవక పారిజాతం రాజాధిరాజం రఘువీరహేతుం రామం భజే రాఘవ రామచంద్రం. అనంతమైనటువంటి యశస్సును కలగజేయువాడు, ఆశ్రయించినటువంటి భక్తులకు కల్పవృక్షము వంటివాడు, రాజాధిరాజు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 461వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి వేదం బెవ్వని వెదగేడిది అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎం రవిచంద్ర గారు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వేదం బెవ్వని వెదికిడిని ఆ దేవుని కొని ఆడుడి. వేదం బెవ్వని వెదికిడిని ఆ దేవుని కొని ఆడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చట కలడనినా. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చట కలడనినా. కలతురవ్వని తను వియోగదశ ఇలనాతని భజయించుడి. కలతురవ్వని తను వియోగదశ ఇలనాతని భజయించుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయు యౌవనిమయము. కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయు యౌవనిమయము. పిడికిట తృప్తులు పితరులవ్వని కడవిన గనుడా తను గనుడి. పిడికిట తృప్తులు పితరులవ్వని కడవిన గనుడా తను గనుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరవ్వని. కదసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరవ్వని. త్రిదశవంద్యుడకు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి. త్రిదశవంద్యుడకు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి.
వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వేదం బెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకిడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం షట్షష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షట్షష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వృద్ధశ్చైవాల్పపుత్రశ్చ వైదేహీమనుచింతయన్ సోపి శోక సమావిష్టః నను త్యక్ష్యతి జీవితం. అయోధ్యానగరంలో కౌసల్యాదేవి మందిరంలో దశరథ మహారాజు తన కుమారుడికి దూరమై విలపించి విలపించి తాను పూర్వం చేసినటువంటి ఆ శ్రవణ కుమారుని యొక్క వధన గురించి తలుచుకుని తన ప్రారబ్ధ కర్మ ఈ విధంగా పరిణమించింది అని చెప్పి తనలో తానే కుమిలిపోయి అర్ధరాత్రి గడిచేటప్పటికీ ఆయన ప్రాణములు విడిచిపెట్టేశాడు. మరి తెల్లవారిన తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్న కౌసల్య, సుమిత్ర, అలాగే మిగతా పత్రులు వీరందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. కౌసల్యాదేవి భర్తను భర్త యొక్క శిరస్సుని తన ఒడిలో పెట్టుకుని ఆయన యొక్క శిరస్సుని నిమురుతూ బాధపడుతూ, ఎంతటి వాడివి, ఎంతటి ఈ విధమైనటువంటి మరణాన్ని పొందావయ్యా అని, నీవు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మాకు జీవితం ఎక్కడున్నది అని అంటూ, మరి దీనికి కారణమైనటువంటి కైకేయిని ఒక పక్కన నిందిస్తూ, మరి ఒక పక్కన మరి ఈ విషయం తెలిసినట్లయితే సీత మొదలైనటువంటి వారు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనే దాని గురించి ఆలోచిస్తూ, మరి ఒక పక్కన మరి తన అల్లుడైనటువంటి రామచంద్రమూర్తికి అలాగే సీతాదేవికి కూడా ఈ విధంగా వనవాసం అనేది ఏర్పడింది అని, అలాగే ఈ దశరథ మహారాజు గతించాడు అని ఈ విషయాలు తెలిస్తే జనక మహారాజు ఇంకెంత బాధపడతాడో అని చెప్పి తలుచుకుంటూ కౌసల్యాదేవి తన ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నది. అక్కడ వృద్ధశ్చైవ అల్పపుత్రశ్చ వైదేహీ మనుచింతయన్. ఇలా అడవులు పాలైనటువంటి వైదేహి విదేహరాజ తనయ అయిన సీతాదేవి గురించి వృద్ధశ్చైవ, జనక మహారాజు కూడా తక్కువ వయసు కలిగిన వాడేం కాదు కదా, ఆయన కూడా వృద్ధుడే. కావున వృద్ధుడు, అల్పపుత్రశ్చ, తక్కువ మగ సంతానం కలిగినటువంటి వాడు, అంటే అనేక మంది మగ సంతానం లేనటువంటి వాడు. సహాపి, ఆ జనక చక్రవర్తి కూడా జనక మహారాజు యొక్క మగ సంతానం యొక్క పేర్లు అనేవి మనకి ఇక్కడ ఉపలభ్యం కావడం లేదు. కానీ మహాభారతం మొదలైనటువంటి గ్రంథములలో జనక మహారాజు యొక్క వంశ పరంపర కొనసాగినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. కావున జనక మహారాజుకి మగ సంతానము తక్కువగా ఉన్నది, అంటే అసలు లేరని కాదు, కానీ అనేక మంది కాకుండా ఒకళ్ళిద్దరు మగ సంతానం ఉన్నారు అనే విషయం తెలుస్తున్నదన్నమాట. అందుకని అల్పపుత్రశ్చ, తక్కువ మంది మగ సంతానం కలిగినటువంటి వాడు.
అంతేకాదు కుమార్తె అయినటువంటి సీతాదేవినే మగపిల్లవాడిలా పెంచినటువంటి వాడు అనే అర్థం కూడా ఇక్కడ చెబుతారు పెద్దలు. అందుకనే కదా అప్పగింతల సమయంలో కూడా తండ్రి చెబుతాడు. ఇంతకుముందు కూడా ఒకసారి మనం అనుకున్నాం ఏమని, అష్టవర్ష భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయ అంటూ ఆ పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుతోటి చెబుతాడు. అప్పగింతల సమయంలో ఈ మంత్రాన్ని పురోహితులు పఠిస్తారు. ఏమని అంటే, అయ్యా మా అమ్మాయికి ఒక 8 ఏళ్ళు ఉండవచ్చునేమో, చిన్నపిల్ల, ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో కొడుకుని పెంచినట్లుగా నా కూతుర్ని నేను పెంచాను, ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను, చాలా స్నేహంతో, అంటే స్నేహము అంటే విడవకుండా చూసుకోవయ్యా అని చెప్పి అల్లుడికి అప్పచెబుతారు కదా. అలాగా ఇక్కడ మరి అల్పపుత్రస్య అనే దానికి సీతాదేవిని మగపిల్లవాడిలా పెంచాడు అనే అర్థం కూడా మనకు తెలుస్తుందన్నమాట. అలాంటి వాడైన సహ అపి ఆ జనక చక్రవర్తి కూడా శోక సమావిష్ట, ఇలాగా సీతారాములు అడవులు పాలయ్యారు అనే బాధ, అలాగే దశరథ మహారాజు గతించాడనే బాధ కూడా జనక మహారాజు ఎంత బాధపడతాడు, ఎంత శోకిస్తాడు ఈ బాధతోటి అంటూ వైదేహీ మనుచింతయన్, మరి అడవులు పాలైనటువంటి సీతాదేవిని మరలా మరలా తలుచుకుంటూ జీవితం త్యక్ష్యతినను, పాపం ముసలాయన వృద్ధుడైనటువంటి ఆ జనక మహారాజు కూడా బాధను తట్టుకోలేక ఆయన కూడా జీవితాన్ని విడిచిపెట్టేస్తాడా? ఏ విధంగా అయితే రాముడు దూరం అవ్వటం వలన దశరథ మహారాజు ప్రాణములు విడిచిపెట్టాడు, అలాగే సీతాదేవి అడవుల పాలైనది అని ఆమెకు కలిగినటువంటి కష్టమును తలుచుకుని జనక మహారాజు కూడా వృద్ధుడైనటువంటి పాపం ఆ తండ్రి ఆయన కూడా జీవితాన్ని విడిచిపెట్టేస్తాడేమో అని చెప్పి ఈ విధంగా మనసు బలహీనంగా ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు పరిపరి విధాలుగా అశుభశకునాలే, అశుభములే గోచరిస్తూ ఉంటాయి. అశుభపరమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ దశరథుని యొక్క స్థితిని చూచేటప్పటికీ కౌసల్యాదేవికి జనక మహారాజుకు కూడా ఇటువంటి స్థితే వస్తుందేమో, పాపం సీతాదేవిని తలుచుకుని ఆయన కూడా ఈ విధంగా జీవితాన్ని కోల్పోతాడేమో, జీవితాన్ని విడిచిపెట్టేస్తాడేమో అని అనుకుంటూ సాహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రత ఇదం శరీరమాలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనం. ఈ విధంగా సీతారాముల గురించి జనక మహారాజు గురించి తలుచుకుని, అయినా దశరథ మహారాజు జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను మాత్రం జీవించి ఉండి ప్రయోజనమేమున్నది, కావున దశరథుణ్ణే కావలించుకుని నేను కూడా ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉన్నది. సా పతివ్రత అహం, ఎటువంటి అంటే వివాహమైనప్పటి నుండి కూడా భర్తను విడువనటువంటిది, భర్త యొక్క ఆజ్ఞకు ఎదురు చెప్పనటువంటిది, ఎన్ని అవమానములు ఎదుర్కొన్నప్పటికీ కూడా భర్త విషయంలో గౌరవ భావనను విడిచిపెట్టనటువంటిది, భర్తను దైవంగా భావించేటటువంటిదైన ఆ కౌసల్యాదేవి. అందుకనే సా అహం, అటువంటిది, ఆ విధంగా ప్రవర్తించిన, ఆ విధంగా ఉన్నటువంటి నేను పతివ్రతనైనటువంటి నేను అద్యైవ, ఈనాడే, ఇప్పుడే, దిష్టాంతం, ఇక్కడ దిష్టాంత శబ్దానికి దిష్టస్య జీవితకాలస్య ప్రారబ్ధకర్మణో అంతః అని అంటూ జీవితకాలం యొక్క అంతమును దిష్టాంతము అంటారు. ప్రారబ్ధ కర్మ యొక్క అంతమును కూడా, అంటే ప్రారబ్ధ కర్మ యొక్క చివరి భాగాన్ని కూడా దిష్టాంతము అంటారు. అంటే ఈ జీవితకాలం యొక్క చివరి భాగాన్ని, లేకపోతే నా ప్రారబ్ధ కర్మల యొక్క చివరను గమిష్యామి, పొందుతాను. అంటే ఇప్పటి వరకు నేను అనుభవించినటువంటి ప్రారబ్ధ కర్మల యొక్క ఫలం ఇంకా తీరిపోయింది, కావున ఇంకా నేను జీవితాన్ని విడిచిపెట్టేస్తాను అని అనుకుంటున్నది. లేకపోతే దశరథ మహారాజు వెళ్ళిన తర్వాత ఇక జీవించడానికి నాకు ఇచ్చలేదు, జీవితం మీద ఇచ్చలేదు, కావున నేను ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాను అని అంటూ ఇదం శరీరం ఆలింగ్య, ఈ దశరథ మహారాజు యొక్క ఈ శరీరాన్ని, కళేబరాన్ని ఆలింగ్య, కౌగలించుకొని ఆలింగనం చేసుకుని హుతాశనం ప్రవేక్ష్యామి,
దశరథునితో పాటు నేను కూడా, అంటే ఆ దశరథుణ్ణి చితి మీద విరిచినప్పుడు ఆయనతో పాటు నేను కూడా ఆ చితి మీద కూర్చుని అగ్నిలో ప్రవేశించి ప్రాణములు విడిచిపెట్టేస్తాను, అంటే సహగమనం చేస్తాను అని అంటున్నది. అందుకనే మనం తెలుసుకోవలసింది సతీ సహగమనము అని అంటే భర్త మరణించిన తర్వాత ఆ బాధ భరించలేక గతించినటువంటి స్త్రీలు ఉంటారు, అంటే ప్రాణములు విడిచేసినటువంటి భార్యలు ఉంటారు. అటువంటి వారిని భర్తతో పాటుగానే వారికి కూడా దహన కార్యక్రమములు చేస్తారు. లేకపోతే ఇలా కౌసల్య చెప్పినట్లుగా తమంతట తాముగా ఆ జీవితాన్ని భరించలేక, భర్త వియోగాన్ని తట్టుకోలేక తమంతట తాముగా అగ్నిలో ప్రవేశిస్తే దాన్ని సతీ సహగమనం అంటారు. కానీ భర్త మరణించాడు కదా అని చెప్పి ఏడుస్తున్నటువంటి భార్యను తీసుకువెళ్ళి అక్కడ ఉంచడం అనేది సతీ సహగమనం కాదనమాట. మరి ఇలాగా ఇక్కడ చూడండి, పతివ్రతనైనటువంటి భర్తను విడవలేనటువంటి నేను భర్తతో పాటుగా, అంటే ఆ భర్త యొక్క చితి మీదే కూర్చుని హుతాశనం ప్రవీక్ష్యామి, భర్తని కావలించుకుని నేను కూడా అగ్నిలో ప్రవేశించేస్తాను అని అంటున్నది. ఇక్కడ పతివ్రత లక్షణములు చెబుతూ ఆర్తార్తే ముదితే హృష్ట ప్రోషితే మలినాకృశ మృతే మ్రియేతయాపత్యౌ శాస్త్రీ జ్ఞేయ పతివ్రత అని అంటూ, ఏ స్త్రీ అయితే తన భర్త బాధపడుతున్నప్పుడు తాను కూడా బాధపడుతుందో, తన భర్త సంతోషిస్తున్నప్పుడు తాను కూడా ఎక్కువగా సంతోషిస్తుందో, తన భర్త దూరదేశానికి వెళ్ళినప్పుడు ఆమె విరహముతోటి కృషించిపోతూ ఉంటుందో, అంటే అలంకారాలేమీ చేసుకోకుండా భర్త యందే దృష్టి పెట్టి భర్త గురించే ఆలోచిస్తూ విరహంతో ఉంటుందో, భర్త గతించినప్పుడు తాను కూడా గతించడం, తన ప్రాణములు కూడా గతించేస్తాయని తన ప్రాణములు కూడా ఎవరైతే విడిచిపెడతారో ఆమెను పతివ్రత అని చెప్పి అన్నారన్నమాట. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి అంటున్నది, పతివ్రత అయినటువంటి నేను, నా భర్త దశరథ మహారాజు గతించిన తర్వాత నేను ఉండలేను, కావున నేను కూడా ఆయనతో పాటే అగ్నిలో ప్రవేశించేస్తాను అని చెప్పి అంటూ, తాం తతః సంపరిష్వజ్య విలపంతీం తపస్వినీం వ్యపనీయ సుదుఃఖార్తాం కౌసల్యాం యావహారికా. మరి ఈ విధంగా కౌసల్యాదేవి ఆ భర్త యొక్క కళేబరాన్ని గట్టిగా పట్టుకుని అక్కడే విలపిస్తూ ఆయనతో పాటే నేను కూడా అగ్నిలో ప్రవేశించేస్తాను, శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, జీవితాన్ని ఇంకా నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి దశరథ మహారాజు యొక్క ఆ శరీరాన్ని గట్టిగా పట్టుకుని విలపిస్తూ రోధిస్తూ ఉంటే, ఇంకా అప్పుడు వ్యావహారికా, వ్యవహారం తెలిసినటువంటి పెద్దలు ఉంటారు కదా, ఇటువంటి వ్యవహారాల్లో పెద్దల యొక్క ప్రవర్తన అనేది చాలా నిర్దుష్టంగా ఉంటుంది, ఆ సందర్భోచితంగా ఉంటుందన్నమాట. ఇలా విలపిస్తూ ఉన్నా, లేవండి ఆయన, చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి, కావున మీరు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు, ఆలస్యం చేయకూడదు అని చెప్పి పెద్దలు బోధిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వారి మాట వినటం అనేది సరైనటువంటిది, సముచితమైనటువంటిది. మరి వ్యావహారికా, సమస్తమైనటువంటి వ్యవహారం తెలిసినటువంటి వారు, ఇటువంటి వ్యవహారములెన్నో చూచినటువంటి వారైన పెద్దలు, అలాగే అమాత్యాహ, అమాత్యులు, వీరందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపరిష్వజ్య విలపంతి, దశరథుణ్ణి ఆలింగనం చేసుకుని అతని యొక్క దశరథుని యొక్క శరీరాన్ని గట్టిగా పట్టుకుని విలపిస్తున్నటువంటి, రోధిస్తున్నటువంటిదైన తపస్విని, దీనురాలైనటువంటి, సుదుఃఖార్తాం, దుఃఖం చేత బాగా ఆర్తి చెంది కృషించిపోయినటువంటిది అయిన తాం కౌసల్య, ఆ కౌసల్యాదేవిని తతః వ్యపనీయ, ఆ దశరథ మహారాజు దగ్గర నుంచి పక్కకు తీసుకువెళ్ళి, అంటే ఆ దశరథుడిని చూస్తూ ఉంటే, ఆయన యొక్క కళేబరాన్ని, ఆ శరీరాన్ని చూస్తూ ఉంటే వీరిలో ఉండేటటువంటి దుఃఖం అనేది, కౌసల్య దుఃఖం ఆగటం లేదు. అందుకని ఆ శరీరాన్ని గట్టిగా పట్టుకుని అక్కడే రోధిస్తున్నటువంటి ఆమెను అక్కడ నుంచి కాస్త పక్కకు తీసుకువెళ్ళి తైలద్రోణ్య మధామాత్యా సంవేశ్య జగతీపతిం రాజ్ఞః సర్వాణ్యథాదిష్టా చక్రుః కర్మాణ్యనంతరం. ఇంకా
చెయ్యవలసినటువంటి పనులు చేయాలి కదా. అందుకని ఇంకా ఆ తర్వాత కౌసల్యాదేవిని అక్కడ నుంచి కాస్త పక్కకి తీసుకువెళ్ళిన తర్వాత జగతీపతిం, జగత్తుకి చక్రవర్తి అయినటువంటి వాడు. ఇక్కడ అయోధ్య నగరానికి ఆరాధ్యానికి రాజు అయితే జగతీపతి అని ఎందుకన్నారంటే కేవలం ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఈ అయోధ్య నగరమునే కాదు దేవతలకు కూడా సహాయం చేసినటువంటి వాడు, దేవతలను కూడా పాలించినటువంటి వాడు. అందుకనే జగతీపతిం, మకుటం లేనటువంటి మహారాజుగా వెలుగొందిన వాడైన దశరథ మహారాజుని తైలద్రోణ్యాం సంవేశ్య, తైలద్రోణియందు ఒక పెద్ద తొట్టి, ఆ తొట్టెలో తైలాన్ని ఉంచి ఆ తైలంలో దశరథ మహారాజు యొక్క శరీరాన్ని ఉంచారు. అంటే శరీరము పాడవకుండా అక్కడ ఆ తైలద్రోణిలో ఉంచారు. ఎందుకని అంటే నలుగురు సంతానం దశరథ మహారాజుకి. మరి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఈ నలుగురు కూడా దగ్గర లేరు కావున కర్మ చేసేటటువంటి అధికారం అనేది వారికే ఉన్నది కావున మరి కర్మ చేసేవాడు వచ్చే వరకు ఈ శరీరాన్ని కాపాడాలి కదా. అందుకని తైలద్రోణ్యాం సంవేశ్య, తైలపూరితమైనటువంటి తైలంతో నింపిన ఆ ద్రోణియందు తొట్టెలో ఉంచి అలా ఆదిష్ట వశిష్ఠుడు మొదలైనటువంటి వారి చేత ఆదేశింపబడినటువంటి వారై రాజుకి అనంతర కర్తవ్యాన్ని సర్వాణి కర్మాణి చక్రు, ఇంకా ఆ తరువాత చేయవలసినటువంటి సంస్కారములు ఏవైతే ఉంటాయో ఆ సంస్కారములన్నీ కూడా దశరథ మహారాజుకి చేయటానికి వీళ్ళు ఉద్యుక్తులయ్యారు. దశరథ మహారాజుకి ఆ సంస్కారములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మరి వాళ్ళు వచ్చే వరకు కూడా దశరథుని యొక్క శరీరము ఇబ్బంది పడకుండా పాచిపోకుండా కాపాడవలసింది. అందుకని చెప్పి వాళ్ళు తైలద్రోణియందు ఉంచారన్నమాట. ఇలాగా చూడండి దశరథ మహారాజు యొక్క పరిస్థితి ఏ విధంగా దయనీయంగా ఉన్నదో. నలుగురు సంతానం కలిగినటువంటి వాడు, నలుగురు కూడా మేరు సమాన ధీరులు, చక్కటి పరాక్రమం కలిగిన వాళ్ళు, యోగ్యులు అయినటువంటి వారు. అయినప్పటికీ కూడా దశరథుడు మరణించేటప్పుడు నలుగురిలో ఏ ఒక్కరూ కూడా దశరథుని దగ్గరలో లేరు. అలాగే మరో విషయం ఏమిటి అంటే వసుదేవుడు గతించేటప్పుడు కూడా బలరామ శ్రీకృష్ణులు ఆయన దగ్గరగా లేరు. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారికి తండ్రి అయినప్పటికీ కూడా ఇలాగ దశరథ మహారాజు వీరు వారి సంతానం దగ్గర లేకుండా పోయింది. అంటే ఏం లేదు, వారి యొక్క ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. ఎంతటి వాడికైనా సరే ఆ కర్మఫలం అనేది తప్పదు, అనుభవించి తీరవలసిందే అని దీని ద్వారా తెలుస్తున్నది. సరే, ఇంకా ధృతరాష్ట్రుడికైతే 100 మంది సంతానం. ఆ 100 మంది సంతానం ఉన్నప్పటికీ కూడా 100 మంది కూడా ధృతరాష్ట్రుడి కంటే ముందే వాళ్ళు గతించేశారు. కావున తెలుసుకోవలసినది ఏమిటి అంటే సంతానము, అందులోనూ పుత్ర సంతానం కలగటం వల్లనే మోక్షం కలుగుతుంది, దాని ద్వారానే మనకు సుఖవంతమైనటువంటి పరలోక యాత్ర అనేది కలుగుతుంది అని అనుకుంటే అమాయకత్వం కాదు. దానితో పాటుగా మన జీవితంలో మనం చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కర్మ ఫలం అనేది ఏదైతే ఉందో దానిని తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. ఎంతమంది సంతానం ఉన్నా, ఎంతమంది యోగ్యమైనటువంటి వారు ఉన్నప్పటికీ కూడా మనం చేసినటువంటి కర్మఫలం ఏదైతే ఉందో ప్రారబ్ధ కర్మ, దానిని మాత్రం తప్పనిసరిగా అనుభవించి తీరవలసినదే. కావున తస్మాత్ జాగ్రత్త అంటారు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇంతమంది సంతానం ఉన్నారు, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంత అధికారం ఉన్నది అని చెప్పి విర్రవీగినట్లయితే అంత్యములో ఏవీ కూడా మిగలవు, ఏవీ కూడా కాపాడలేవు. మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క ఫలమే మనల్ని కాపాడుతుంది తప్ప మిగతావేవి కూడా అంత్యకాలంలో సహకరించవు అనే విషయం దీని ద్వారా తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి రామచంద్రమూర్తికి తండ్రి అయినటువంటి వాడు, అవతార పురుషునికి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కూడా తాను చేసినటువంటి ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ ఉన్నాడు. అందువలనే మరి 9 సంతానం ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా ఆయన దగ్గర లేకుండా పోయారు. మరి వారు వచ్చే వరకు కూడా ఈ శరీరాన్ని కాపాడాలి. కావున తైలద్రోణిలో ఉంచి చేయవలసినటువంటి సంస్కారములను చేస్తూ ఉన్నారు.
అందులోనూ మరి మనం చేయవలసింది ఏంటంటే భగవంతుణ్ణి ఆరాధించడమే అని అన్నారు. నిజమైనటువంటి పుత్రుడు, నిజంగా కాపాడేటటువంటి వాడు ఎవరయ్యా అంటే భగవంతుడే అని పెరియాళ్వారులు మొదలైనటువంటి వారు కూడా మనకు సంప్రదాయంలో చాలా గొప్పగా కీర్తించారన్నమాట. కావున భగవంతుణ్ణి నమ్ముకుని చేయవలసినటువంటి సత్కార్యములను చేస్తూ అకార్యములను విడిచిపెట్టి పుణ్యకార్యములను చేయటం ద్వారా మనం మన జీవితంలోనూ జీవితము తర్వాత కూడా సుఖవంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆ యాత్రను కొనసాగించగలుగుతాము అనేది దీని ద్వారా తెలుస్తుందన్నమాట. ఇంకా తర్వాత చెబుతున్నారు, నతు సంకలనం రాజ్ఞ వినా పుత్రేణ మంత్రిణ సర్వజ్ఞా కర్తుమీషుస్తే తతో రక్షంతి భూమిపం. ఇంకా అమాత్యులు, గురువులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దలు, వీళ్ళు దశరథ మహారాజుకి వెంటనే దహన సంస్కారాలు చేయాలి అని చెప్పి అనుకోలేదు. ఎందుకు అంటే సర్వజ్ఞా, సకల ధర్మశాస్త్రములు తెలిసినటువంటి వారైన తే మంత్రిణ, ఆ మంత్రులు, పైగా 8 మంది మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు పుత్రేణ వినా, పుత్రుడు లేకుండా రాజ్ఞ సంకలనం కర్తుం న ఈషు, దశరథ మహారాజుకి దహన సంస్కారములు చెయ్యాలి అని చెప్పి చెయ్యడానికి వారికి మనస్కరించలేదు. అంటే 4 సంతానం, అందులోనూ వారు యోగ్యులు. అటువంటి సంతానం లేకుండా, వారి దగ్గర లేకుండా దశరథ మహారాజుకి దహన సంస్కారాలు చేయటం న్యాయము కాదు అని అనిపించింది వారికి. అందుకనే అలా చెయ్యాలి అని అనుకోలేదు. అందుకనే దశరథుణ్ణి తైలద్రోణిలో ఉంచారు. తతః భూమిపం రక్షంతి, అందుకనే దశరథ మహారాజుని తైలద్రోణిలో ఉంచి కాపాడుతూ ఉన్నారన్నమాట. ఈ విధంగా అంటే ఏమిటి, దూరంగా ఉన్నటువంటి ఉత్తరాది అంటే ఆ కర్మ చేసేటటువంటి వారి కోసం శరీరాన్ని కాపాడటము అనేది పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటిదే అనే విషయం దీని ద్వారా తెలుస్తుందన్నమాట. తైలద్రోణ్యాంతు సచివై శాయితం తం నరాధిపం హామృతోయమితి జ్ఞాత్వా స్త్రియస్తాపర్యదేవయన్. ఎప్పుడైతే దశరథ మహారాజుని ఆ శయ్య మీద నుండి తీసి తైలద్రోణిలో ఉంచారో అప్పటికి ఆ కౌసల్య మొదలైన వారిని కాస్త పక్కకు ఉంచి ఆ తైలద్రోణిలో ఉంచారో, తైలద్రోణిలో పడుకోబెట్టినటువంటి దశరథ మహారాజును చూచి మరలా వీరిలో ఉన్నటువంటి దుఃఖం మరలా కట్టలు తెంచుకుంది. ఇవన్నీ కూడా సన్నివేశాలు చూడండి. ఏ చిన్న పని అంటే అలా పడిపోయి ఉన్నటువంటి మృతి చెందినటువంటి వారి విషయంలో ఏ చిన్న పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ చూసేటటువంటి వారిలో ఉద్వేగం అనేది కట్టలు తెంచుకుని ఆ ఉద్వేగంతో మరలా 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 రోధిస్తూ ఉంటారు కదా. అలాగే సచివై తైలద్రోణ్యాంశాయితం, చూడండి, మంత్రుల చేత అలాగా తైలద్రోణిలో పడుకోబెట్టబడినటువంటి దశరథ మహారాజుని చూచి, అంటే ఎప్పుడూ కూడా మంత్రులు వచ్చి దశరథ మహారాజుకి నమస్కరిస్తూ ఉంటే దశరథ మహారాజు రాజుగా ఉండి తన ఆజ్ఞను జారీ చేస్తూ వారిని పరిపాలిస్తూ ఉండేవాడు, ఆజ్ఞ ఇస్తూ ఉండేవాడు. అటువంటి దశరథ మహారాజు కదలకుండా పడి ఉంటే ఆయన యొక్క శరీరాన్ని మంత్రులు పట్టుకుని ఆ విధంగా తైలద్రోణిలో పడుకోబెట్టేటప్పటికీ మంత్రుల వద్ద ఏ విధంగా ఉండేటటువంటి వాడు అటువంటి వాడిని ఆ మంత్రులే ఈనాడు పట్టుకుని అలా తైలద్రోణిలో పడుకోబెట్టారే అని ఆ సన్నివేశాన్ని చూసేటప్పటికీ వీళ్ళ యొక్క దుఃఖం అనేది మరింత ఎక్కువైంది. తమ్ నరాధిపం జ్ఞాత్వా, అలా దశరథ మహారాజుని తైలద్రోణిలో పడుకోబెట్టారనే విషయాన్ని చూచి తెలుసుకుని, హా అయం మృత, అయ్యయ్యో దశరథ మహారాజా మరణించేశాడే, ఇతి తాహ స్త్రియ పర్యదేవయన్, ఆ స్త్రీలందరూ కూడా మరలా మరలా విలపిస్తూ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ కౌసల్యాదేవిని తొలగించిన తర్వాత ఆ దశరథ మహారాజుని ఏమైనా మరలా వైద్యం చేసి బతికించడం కోసమో లేకపోతే ఆయనలో ఏమైనా ప్రాణం ఉన్నదేమో అని పరీక్షించడం కోసమో అని ఈ మంత్రులు చూస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ మంత్రులు కూడా ఆ దశరథ మహారాజు మరణించాడు అని చెప్పి నిశ్చయించుకుని తైలద్రోణిలో పడుకోబెట్టేటప్పటికీ అయ్యయ్యో మరణించావా అని చెప్పి ఆ స్త్రీలందరూ బాధపడుతూ బాహోనుద్యమ్య కృపణ నేత్ర ప్రశ్రవణైర్ముఖై
రుదంత్యశోక సంతప్తా కృపణం పర్యదేవయన్ నేత్రప్రశ్రవణై ముఖై, కన్నుల నుండి ధారాపాతంగా వస్తున్నటువంటి కన్నీళ్లతో కూడిన ఆ ముఖములతోటి కృపణాహ అతి దీనమైపోయినటువంటి వారైన ఈ స్త్రీలు బాహూనుద్యమ రెండు చేతులు కూడా పైకెత్తి రుదంత్య ఏడుస్తున్నటువంటి వారై శోక సంతప్తా శోకము చేత తపించబడుతూ బాగా బాధపడుతూ ఆ అంతఃపురం అంతా కూడా ప్రతిధ్వనించే విధంగా రోధిస్తూ కృపణం పర్యదేవయన్ మరింత దీనంగా ఆ తైలద్రోణిలో ఉన్నటువంటి దశరథ మహారాజును చూచి విలపిస్తూ ఉన్నారు. ఆ కన్నీరు మున్నీరుగా వాళ్ళ ముఖములన్నీ కూడా కన్నీటితోటి తడిసిపోయి ఉన్నారన్నమాట. హా మహారాజ రామేణ సతతం ప్రియవాదిన విహీనా సత్యసంధేన కిమర్థం విజహాసిన. హా అయ్యో మహారాజా మహాప్రభో దశరథ, సతతం ప్రియవాదిన ఎల్లప్పుడూ కూడా ప్రియమునే మాట్లాడేటువంటి సత్యసంధేన రామేణ, ఇక్కడ అయోధ్యానగరంలో ఉండి ఎల్లప్పుడూ ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ, ప్రియము కదా అని చెప్పి ఏనాడు అబద్ధం చెప్పలేదు, ప్రియమైనటువంటి సత్యమైనటువంటి మాటలనే మాట్లాడుతూ అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి రామచంద్రమూర్తి చేత విహీనా, ఆ రామచంద్రమూర్తిని కోల్పోయినటువంటి మేము, అంటే రాముడు దూరమైపోయి ఇప్పటికే బాధపడుతూ విలపిస్తున్నటువంటి మేము, మమ్మల్ని కిమర్థం విజహాసి, ఈ విధంగా ఉన్నాం మేము, అటువంటి మమ్మల్ని నీవు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ఇక మాకు ఎవరు దిక్కు? మాతో మాట్లాడేవారెవరు? మమ్మల్ని ఆనందపరిచేవారెవరు? మాకు దిక్కెవరు అని చెప్పి దశరథుని యొక్క ఆ శరీరాన్ని చూస్తూ ఆ స్త్రీలందరూ కూడా, కౌసల్య మొదలైనటువంటి వారందరూ బాధపడుతూ కైకేయ్యా దుష్టభావాయా రాఘవేణ వియోజితా కథం పతిగృహ్యా వత్స్యామ సమీపే విధవా వయం. దుష్టభావాయా, దుష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి కైకేయ్యా, కైకేయి దగ్గర ఎలా ఉండగలమయ్యా? ఎందుకు అంటే భర్తకు దూరమైనటువంటి సందర్భంలో ఆ భార్య యొక్క మనస్సు చాలా పరిపరి విధాలుగా దీనమైనటువంటి స్థితిలో చాలా భయంగా గడుపుతూ ఉంటుంది. అటువంటప్పుడు ఆమెను ఓదార్చేటటువంటి వారు, ఆమెకు ఆధారంగా ఉండేవారు, ఆమెకు మద్దతుగా ఉండేటటువంటి వారు, ఆదరువుగా ఉండేవారు ఉంటే వారి దగ్గర కనుక ఉన్నట్లయితే ఆమె యొక్క జీవితం అనేది కొనసాగించగలుగుతుందేమో. కానీ భర్త గతించిన తర్వాత కూడా బాధలు పెడుతూ ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర కనుక ఉన్నట్లయితే ఆమెకు జీవితం మీద ఉన్నటువంటి కొద్దిపాటి ఆశ కూడా పోతుందన్నమాట. అందుకని ఇక్కడ అంటున్నది, దుష్ట స్వభావం కలిగినటువంటి కైకేయి దగ్గర మమ్మల్ని విడిచిపెట్టేసి రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడు, అదేవిధంగా ఆధారమైనటువంటి భర్తమైనటువంటి నీవు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళావే. దుష్టభావాయా కైకేయ్యా, దుష్ట స్వభావం కలిగినటువంటి కైకేయి కారణంగా రాఘవేణ వియోజితా, శ్రీరాముడికి మేము దూరమైపోయాము. వయం విధవాహ, అలాగే కైకేయి కారణంగానే మేమందరము కూడా భర్తలను కోల్పోయాము. ఆ విధంగా ఎవరి వలన అయితే మా కుమారుడు మా పుత్రుడు మాకు దూరమయ్యాడో, ఎవరి వలన అయితే మేము భర్తను కోల్పోయామో అటువంటిదైన దుష్టభావం కలిగినటువంటిదైన పతిగ్రియ, భర్తను చంపినటువంటిది అయిన కైకేయ్య, కైకేయి యొక్క సమీపే కథం వత్స్యామ, కైకేయి దగ్గర మేము ఎలా ఉండగలమయ్యా, ఆమె నీడలో ఎలా బ్రతకగలము అని చెప్పి అంటూ ఉన్నారు. అంటే అప్పుడేమో నా కుమారుణ్ణి దూరం చేసింది, ఇప్పుడేమో భర్తమైనటువంటి నిన్ను దూరం చేసింది. ఈ విధంగా నాకు ఇన్ని రకాలైనటువంటి ద్రోహాలు చేసినటువంటి కైకేయి దగ్గర, కైకేయి కుమారుడు పరిపాలిస్తున్నటువంటి ఈ రాజ్యంలో వారి నీడలో నేను ఎలా ఉండగలను అని చెప్పి అంటూ, సహినాద సదాస్మాకం తవచ ప్రభురాత్మవాన్ వనం రామో గత శ్రీమాన్
విహాయ నృపతిశ్రియం అస్మాకం తవచ సదా నాథ ప్రభు ఆత్మవాన్ శ్రీరామ. మహారాజా, అస్మాకం మాకు, తవచ నీకు కూడా, అంతే కదా మరి, తల్లులకి తండ్రికి కూడా ప్రాణప్రదమైనటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తే కదా. అందుకనే అస్మాకం తవచ సదానాథ, నాథ మాకు నీకు కూడా ఎల్లప్పుడూ పరిపాలకుడు రక్షకుడు అయినటువంటి ప్రభువు, సమర్థుడు అయినటువంటి ఆత్మవాన్ అంటే బుద్ధిమంతుడు అయినటువంటి ధైర్యం కలిగినటువంటి వాడైన శ్రీమాన్, గుణములు కలిగినటువంటి వాడైన, గుణ సంపత్తి కలిగిన వాడైన సహ రామ, ఆ రాముడు నృపతిశ్రియం విహాయ వనంగత, ఆ రాచరికపు క్షాత్ర తేజస్సుని, రాజసంపదను, రాజ్యలక్ష్మిని విడిచిపెట్టేసి తన లక్ష్మితోటి ఆయన వనవాసానికి వెళ్ళిపోయాడు. అలాగ వనవాసానికి వెళ్ళిపోయాడని మేము విలపిస్తూ ఉంటే మమ్మల్ని విడిచి నువ్వు కూడా వెళ్ళిపోతే మాకు దిక్కెవరు, మమ్మల్ని రక్షించేటటువంటి వారెవరు, మమ్మల్ని కాపాడేవారెవరయ్యా అని చెప్పి ఆ కౌసల్య మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా తైలద్రోణిలో పడుకోబెట్టబడినటువంటి ఆ దశరథుణ్ణి చూచి ఎంతటి స్థితి వచ్చింది, అయ్యయ్యో ఎలా అయిపోయావు అని చెప్పి బాధపడుతూ ఉన్నారన్నమాట. త్వయా తేన చ వీరేణ వినా వ్యసనమోహితా కథం వయం నివత్స్యామః కైకేయ్యా చ విదూషితా. దశరథ మహారాజా, త్వయా వినా నువ్వు లేకుండా, పోనీ రాముడు అడవులకు వెళ్ళిపోయిన భర్త అయినటువంటి దశరథ మహారాజు ఉన్నాడు కావున ఆయన చూసుకుంటాడులే అనేది రాముడి యొక్క ధైర్యము. అలాగే వీరందరి యొక్క ధైర్యం కూడా కొడుకు దూరమైనప్పటికీ కూడా దశరథ మహారాజు ఉన్నాడు కావున ఆయన మనకు ఆధారంగా ఉంటాడని చెప్పి కౌసల్య మొదలైనటువంటి వారు భావించారు కదా. అటువంటి త్వయా వినా నీవే లేకుండా, వీరేణ తేనచ వినా వీరుడైనటువంటి శ్రీరామచంద్రుడు కూడా లేకుండా, వ్యసనమోహితాః ఈ కష్టమే పూర్తిగా ఆవరించబడినటువంటి వారై, అంటే జీవితంలో కష్ట సుఖములు అనేవి రెండూ ఉంటూ ఉంటాయి. కష్టములు వచ్చినప్పుడు సుఖమును తలుచుకుని, ఇప్పుడు మనకు కష్టం వచ్చింది అంటే ఈ కష్టం తీరిన తర్వాత సుఖం అనేది వస్తుంది. అందుకనే కదా చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ అన్నట్లుగా చక్రములాగా దుఃఖాలు సుఖాలు పరివర్తనం చెందుతూ వస్తూ ఉంటాయి అనే ఆశతోటి కష్టములు వచ్చినప్పుడు సుఖములను తలుచుకుని ఆశగా జీవించాలి అని అన్నారు. కానీ నీవు లేకుండా, రాముడు లేకుండా దుష్ట స్వభావం కలిగినటువంటి కైకేయి వద్ద ఉన్నటువంటి మాకు కష్టములే తప్ప సుఖము అనేది భవిష్యత్తులో కూడా ఉండనే ఉండదు. అటువంటి ఆశే లేనప్పుడు తేన వ్యసనమోహితాః కష్టంతో ఎప్పుడూ దుఃఖంతో బాధపడుతూ ఉండే మేము కైకేయ్యా విదూషితాః, అలాగే కైకేయి చేత దూషించబడుతూ, కైకేయి ఏమవుతుంది ఇప్పుడు రాజమాత అవుతుంది, రాజ్యాన్ని ఆమె స్వాధీనం చేసుకుంటుంది. అలాగా రాచరిక గర్వంతో ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా తృణీకరించి, అంటే గడ్డి పరకల్లా చూస్తూ మమ్మల్ని దూషిస్తూ ఉండేటటువంటి కైకేయి నీడలో భవిష్యత్తు మీద ఏమాత్రము ఆశ లేనటువంటి మేము ఎలాగ కథంవత్ నివత్స్యామః ఎలాగ మేము నివసించగలమయ్యా, అసలు మా జీవితాన్ని ఎలా గడపగలము అని దశరథ మహారాజును చూస్తూ విలపిస్తూ, యయాతు రాజా రామశ్చ లక్ష్మణశ్చ మహాబలః సీతయా సహ సంత్యక్తాః సాకమన్యం నహాస్యతి. ఏ కైకేయీ దేవి అయితే, ఏ కైకేయీ చేత రాజా రామ మహాబల లక్ష్మణ సీతయా సహ అంటూ, రాజా దశరథ మహారాజు గొప్పవాడైనటువంటి, గొప్ప వంశంలో జన్మించినవాడు, గొప్ప వీరుడు అయిన చక్రవర్తి అయిన దశరథ మహారాజు, రామచంద్రమూర్తి, మహాబల లక్ష్మణశ్చ ధీరుడైనటువంటి లక్ష్మణస్వామి, సీతయా సహ సీతాదేవితో కలిసి, సీతాదేవి అంటే కోడలైనటువంటి సీతాదేవిని కూడా విడిచిపెట్టలేదు కదా, జనక మహారాజు కుమార్తె అయినటువంటి సీతాదేవిని కూడా విడిచిపెట్టలేదు కదా. ఇలాగా వీరందరూ కూడా బయటకు పంపించబడ్డారు. అలా అంటే ఏమిటి, సీతారామ లక్ష్మణులేమో వనవాసానికి పంపించబడ్డారు, ఇక దశరథుడు అయితే పరలోకానికే పంపించబడ్డాడు. ఈ విధంగా వీరందరినీ పంపించింది ఎవరు?
కైకేయీదేవి అలాగా కైకేయీదేవి చేత వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే పంపించబడ్డారో మరి అటువంటిది అయినా ఇంతటి వారినే దశరథుణ్ణి రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి సీతాదేవి ఇంతటి గొప్పవారినే ఇక్కడ నుంచి పంపించేసినటువంటిది వారికే దుఃఖాన్ని కలిగించినటువంటిది అయినా అటువంటి ఆ కైకేయీదేవి కమ్ అన్యం నహాస్యతి ఇంక ఎవరిని విడిచిపెడుతుంది? గొప్పవారిని పీడించినటువంటి కైకేయీదేవి సామాన్యమైనటువంటి మమ్మల్ని విడిచిపెడుతుందా? ఆమె యొక్క నీడలో మేము బ్రతకగలమా? ఆమె యొక్క నిందలను దూషణలను భరిస్తూ మేము జీవించగలమా? దశరథ మహారాజా మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావే అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ తాబాష్పేణ చ సంవీతా శోకేన విపులేన చ వ్యవేష్టంత నిరానంద రాఘవస్య వరస్త్రియః. ఇంకా రాఘవస్య వరస్త్రియః, రఘువంశమున జన్మించినటువంటి దశరథ మహారాజు యొక్క ఆ శ్రేష్టమైనటువంటి అంతఃపుర కాంతలు, శ్రేష్టమైనటువంటి చక్కటి సద్గుణములు కలిగినటువంటి ఆ అంతఃపుర కాంతలు, ఆ భార్యలందరూ కూడా బాష్పేణ విపులేన శోకేన సంవీతా. బాష్పేణ ఆ కన్నీరు మున్నేరుగా కన్నీటితోటి, అలాగే విపులేన శోకేన చ అంతులేనంతటి అధికమైన విస్తారమైనటువంటి శోకంతో కూడా సంవీతా ఆక్రమించబడిన వారై ఆవరించబడిన వారై అంతా కూడా వారిలో ఏమాత్రము ఆశ కానీ జీవితం మీద ఏమీ కనిపించడం లేదు. పూర్తిగా దీనమైనటువంటి స్థితిలో శోకంతో ఉన్నటువంటి వారు నిరానందా వ్యవేష్టంతా, ఇలాగా ఏమాత్రము ఆనందం లేకుండా ఏడుస్తూ అలాగ నేల మీద పడి వాళ్ళు శోకిస్తూ ఉన్నారన్నమాట. శోకిస్తూ ఉంటే ఇంకా ఆ తరువాత దశరథునికి సంస్కారములు ఏ విధంగా చెయ్యాలి అనుకున్నారు, మరి వీరిని ఎలా ఓదార్చగలిగారు, కైకేయి యొక్క మాటలు ఏమైనా ఉన్నాయా అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వృద్ధశ్చైవ అల్పపుత్రశ్చ వైదేహీం అనుచింతయన్ సోపి శోకసమావిష్టః ననుత్యక్ష్యతి జీవితం సాహమద్యైవ దిష్టాంతం గమిష్యామి పతివ్రత ఇదం శరీరం ఆలింగ్య ప్రవేక్ష్యామి హుతాశనం తాం తతః సంపరిష్వజ్య విలపంతీం తపస్విని వ్యపనీయ సుదుఃఖార్తాం కౌసల్యాం వ్యావహారికాః తైలద్రోణ్యాం అథామాత్యాః సంవేశ్య జగతీపతిం రాజ్ఞః సర్వాణి అథాదిష్టాః చక్రుః కర్మాణ్యనంతరం నతు సంకలనం రాజ్ఞః వినా పుత్రేణ మంత్రిణః సర్వజ్ఞాః కర్తుమీషుస్తే తతో రక్షంతి భూమిపం తైలద్రోణ్యాంతు సచివైః శాయితం తం నరాధిపం ఆమృతోయం ఇతి
జ్ఞాత్వా इति ज्ञात्वा త్రియస్తాః स्त्रियस्ताः పర్యదేవయన్ पर्यदेवयन् బాహూనుద్యమ్య बाहूनुद्यम्य కృపణాః कृपणाः నేత్రప్రస్రవణైః नेत्रप्रश्रवणैः ముఖైః मुखैः రుదంత్యః रुदन्त्यः శోకసంతప్తాః शोकसन्तप्ताः కృపణం कृपणम् పర్యదేవయన్ पर्यदेवयन् హా మహారాజా हा महाराज రామేణ रामेण సతతం सततम् ప్రియవాదినా प्रियवादिना విహీనాః विहीनाः సత్యసంధేన सत्यसन्धेन కిమర్థం किमर्थम् విజహాసినః विजहासिनः కైకేయ్యాః कैकेय्याः దుష్టభావాయాః दुष्टभावायाः రాఘవేణ వియోజితాః वियोजिताः రథం పతిఘ్న్యాః दम्पतिज्ञा వత్స్యామః वत्स्यामः సమీపే समीपे విధవా వయం विधवा वयम् సహినాథః सहिनाथः సదాస్మాకం सवास्वाहं తవ చ तव च तव च ప్రభురాత్మవాన్ प्रभुरात्मवान् వనం రామః वनं रामः గత శ్రీమాన్ गतश्रीमान् విహాయ विहाय నృపతి శ్రియం नृपतिश्रियं త్వయా తేన చ त्वया तेन च వీరేణ वीरेण వినా विना వ్యసన మోహితాః व्यसनमोहिताः కథం వయం कथं वयं నివత్స్యామః निवत्स्यामः కైకేయ్యా చ कैकेय्या च విదూషితాః विदूषिताः యయాతు రాజా यातु राजा రామశ్చ रामश्च లక్ష్మణశ్చ लक्ष्मणश्च మహాబలః महाबलः సీతయా సహ सीतया सह సంత్యక్తాః सन्त्यक्ताः సాకమన్యం साकमन्यं న హాస్యతి न हास्यति తాబాష్పేణ చ तापाश्रेण च సంవీతాః संवीताः శోకేన शोकेन విపులేన చ विपुलेन च వ్యవేష్టంత व्यवेष्टन्त నిరానందాః निरानन्दाः రాఘవస్య राघवस्य వరస్త్రియః वरस्त्रियः ఇత్యార్షే इत्यार्षे శ్రీమద్ రామాయణే श्रीमद्रामायणे ఆదికావ్యే आदिकाव्ये అయోధ్యాకాండే अयोध्याकाण्डे షట్షష్టితమే సర్గే षष्ठितमे सर्गे త్రయోదశ శ్లోకాః त्रयोदश श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కర వృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్
సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీం రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓ